విజయవాడ ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటించిన మాజీ సీఎం జగన్ వరదలో ప్రభుత్వ చర్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్స్ తో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ ఏమన్నారో చూద్దాం. విజయవాడ ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటించారు వైసీపీ అధినేత జగన్. మొన్న సింగ్ నగర్ వెళ్లిన ఆయన తాజాగా రాజరాజేశ్వరిపేటకు వెళ్లారు. వరద బాధితులను పరామర్శించిన జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట ఎమ్మెల్సీ బొత్స, మల్లాది విష్ణు, కారుమూరి, కన్నబాబు ఉన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు వైసీపీ అధినేత జగన్. వరదలతో ఇప్పటికే 32 మంది చనిపోయారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు జగన్. ముందస్తు సమాచారం ఉన్నా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు సీఎం పదవికి అనర్హుడని అన్నారు జగన్. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ప్రభుత్వం తప్పిదం వల్లే వరదలు వచ్చాయన్నారు. 6 లక్షల మంది బాధితులున్నారని, ప్రతి ఇంటికి 50,000తో పాటు మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. వాలంటీర్లు ఉంటే వెంటనే రంగంలోకి దిగేవారని, ప్రజలకు వెంటనే సహాయం అందించేవారన్నారు జగన్. చంద్రబాబు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అధికారులను బలిపశువులను చేస్తున్నారని మండిపడ్డారు. 6 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు. మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్ళే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతూ ఉందనే సంగతి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడుకి తెలియదా? మనకే తెలిసినప్పుడు పైనుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి నీకు తెలిసిందే కదా. వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. జగన్ వస్తున్నారని, ఆహారం అందిస్తున్నారని, బాధితులను ఓదార్చేవారు కరువయ్యారన్నారు. అధికారుల నిర్లక్ష్యమని సస్పెండ్ చేయడం కాదు, చంద్రబాబు తప్పైతే శిక్ష వేసుకుంటారా అని ప్రశ్నించారు బొత్స.